గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ మ్యాచెస్ స్టార్ట్ చేసాము. సో ఈరోజు ఇన్ఫినిటీ ఏ వర్సెస్ బి. టాస్ బి ఓడిపోయింది, ఏ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. మరి కొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ మొదటి బాల్. ప్రాక్టీస్ మ్యాచ్ కాబట్టి మొదటి ఓవర్ వాహిద్ స్టార్ట్ చేయించారు. బై రన్, ఫీల్డర్ నుంచి మిస్, ఉదయాన్నే వంగలేకపోయాడు. మంచి ఫ్లిక్ షాట్, పెద్ద ఆయన జయన్నస్ డట్ బాల్. క్యాచ్కి అవకాశం ఉంది. ఆయన డక్అవుట్గా వెని తిరిగాడు పెద్ద ఆయన. మనం ఏం చేయలేము, అవకాశం ఇచ్చాం. మొదటి వికెట్ సాధించాడు వాహిద్. బ్యాటింగ్లోకి నవీన్, కొత్త ప్లేయర్. వెల్కమ్ టు ఇన్ఫినిటీ క్రికెట్ గ్రౌండ్. మీకు స్వాగతం పలుకుతున్నాయి. మంచి షాట్, ఈయనకి మొదటి. మంచి ఫీల్డింగ్ కెప్టెన్ నుండి, బౌండరీ. చాలా చక్కటి ఫీల్డింగ్ చేశారు కెప్టెన్ సునీల్. ఉదయాన్నే వంగలాక బాల్ను వదిలేశారు. మంచి బ్యాటింగ్ చూస్తున్నాం. నవీన్ గారికి పిచ్ మీద మొదటి మ్యాచ్. తను ఆడిన రెండో బాల్ని 4గా మలిచారు. ఓవర్ సమాప్తం. రికార్డ్ చేయలేదు, స్లిప్లో మిస్ ఫీల్డ్. ఇట్స్ బౌండరీ. బౌలింగ్లోకి ఖలీల్, మంచి బాల్. చాలా చక్కటి బౌలింగ్ చేస్తున్నాడు ఖలీల్. మంచి ఆఫ్ సైడ్ లెంత్. ప్రస్తుతానికి ఒక ఫ్రాంచైజీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు ఖలీల్. దాని పేరే పెన్నార్ పవర్ హౌస్. కెమెరామెన్ గా చేస్తున్నాడు పెన్నార్ పవర్ హౌస్ లో. మెయిన్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్. రెండవ బాల్ అక్రమ సంబంధం. మొదటి ఓవర్ 9 పరుగులు, 1 వికెట్. ఆ 1 వికెట్ కూడా పెద్ద స్తంభాన్ని కోల్పోయింది. మంచి ఫీల్డింగ్, మంచిగా చాలా క్విక్ సింగిల్ అనేది తీసుకున్నారు బ్యాట్స్మెన్ రవి. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. క్యాచ్కి అవకాశం ఉంది. గాల్లో బంతి లేదండి. పరిగిస్తూనే ఉన్నారు వెంకీ, పరిగిస్తా ఉన్నారు. ఇట్స్ ఏ బౌండరీ. పోలేదా? ఓకే, మంచి ఫీల్డింగ్. అలాంటప్పుడు ఖచ్చితంగా 2 పరుగులు సేవ్ చేశారు వెంకీ. ఈ బ్లాక్ టీ షర్ట్ ఆయన ఇద్దరు ఓన్లీ మెయిన్ మ్యాచ్ లే ప్రాణం పెడతారు. మరొక డ్రైవ్ షాట్ ఖచ్చితంగా గాల్లోకి అయితే బంతునింది. కాకపోతే నో మ్యాన్స్ ల్యాండ్ ప్లేస్. కవర్స్ మీదుగా సునీల్ చేతుల్లోకి బాల్. 1 పరుగు సునాయాసంగా తీసుకున్నారు బ్యాట్స్మెన్స్. మంచి బౌలింగ్. 2 ఓవర్ల సమతానికి 13 పరుగులు, 1 వికెట్. చక్కటి బౌలింగ్ మన వాహిద్ నుండి. మంచి షాట్ నవీన్ నుండి. మంచి పాయింట్. మంచి బ్యాట్స్మెన్ చూస్తుంటే చాలా చక్కగా ఆఫ్ సైడ్ ఆడుతున్నాడు. యేసు ఫ్రెండ్, మంచి బాల్. నో బాల్ గివెన్. సింగిల్ తీసుకున్నారు. నో బాల్ గివెన్. ఫ్రీట్ బాల్. ఒకసారి కౌంట్ చేయమన్నా ఎంతమంది ఉన్నారు. ఫ్రీట్. మంచి షాట్ లాంగ్ ఆన్ మీదుగా. ఫీల్డర్ లోపలే ఉన్నాడు. బౌండరీ పోయే అవకాశం ఉంది. ఖలీల్ చాలా అద్భుతంగా
ట్రై చేశాడు దాన్ని, బట్ 4. మంచి షాట్, డ్రైవ్ షాట్ ఫీల్డర్ చేతులకి. నో రన్. ఓవర్లో చివరి బంతి 20 పరుగులు. ఫీల్డర్ చేతుల్లోకి బంతి, ఎటువంటి పరుగు లభించలేదు. ఓవర్ సమాప్తం. 3 ఓవర్లకు 20, ఒక వికెట్. బౌలింగ్లోకి వెళ్ళి ట్రై చేసా గురించి చూద్దాం, నాకు వస్తుంది అనుకున్నాను. రివర్స్ స్వీప్కి ప్రయత్నం, బ్యాట్స్మెన్ కంప్లీట్ మిస్ అయ్యాడు. వైడ్ బాల్ గివెన్. మంచి షాట్, ఖచ్చితంగా బౌండరీ. ఫీల్డర్ ఎవరు లేరు అక్కడ, అది బౌండరీ వెళ్ళిపోయింది. ఫీల్డర్లు ప్రయత్నించారు, బట్ అది బౌండరీ దాటేసింది. మంచి షాట్ మన రవి నుండి. ఎవరో వస్తారో. నువ్వు ఐపీఎల్కి వెళ్ళేదా ఒప్పుకునేది అట్లే. సింగిల్ రన్ ఫీల్డింగ్. బ్యాటింగ్ టీము. మంచి ఫీల్డింగ్ సుభాన్ బాయ్ నుండి. It's a good dot ball from Khalil Anna. బ్యాట్స్మెన్ చాలా చక్కగా ఆడుతున్నారు. గుడ్ షాట్. ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బంతిని 4గా మలిచాడు బ్యాట్స్మెన్. ఇంతటితో 4 ఓవర్లు ముగిసేసరికి ఇన్ఫైనిటీ ఎక్స్ 30 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. స్ట్రైక్లో ఉన్నటువంటి నవీన్ అండ్ బూమ్రా గారు ఇద్దరు చాలా చక్కగా ఆడుతున్నారు. అండ్ బౌలింగ్లోకి అయితే వచ్చేసారు కర్ముల అన్న. బౌలింగ్ వేయడం కోసం అండ్ బ్యాటింగ్ కోసం కూడా ఇతను కృష్ణపట్నం నుంచి వచ్చేసారండి. పొద్దున్నే నిద్ర లేచి ఫస్ట్ బాల్ డాట్. గ్రేట్ షాట్ బై రవి బూమ్రా. ఇట్స్ a 4. వాట్ a షాట్, సూపర్బ్ షాట్. మంచి సింగిల్ పాయింట్ మీదుగా స్ట్రైక్లోకి నవీన్ అన్న 150 బాల్లు పెట్టి 2 బాల్ ఆడావు. సింగిల్ అగైన్. స్ట్రైక్లో మార్పు. రవి బూమ్రా ఆన్ ద స్ట్రైక్. గుడ్ సింగిల్ అగైన్. రెండు పరుగులకు అవకాశం అయితే ఉంది, బట్ బ్యాట్స్మెన్స్ సింగిల్తో సర్దుకున్నారు. అండ్ 4 ఓవర్స్ కంప్లీటెడ్. క్షమించాలి, 5 ఓవర్స్ కంప్లీట్ అయినాయండి. 5 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇన్ఫినిటీ ఎక్స్ 38 రన్స్ చేసి 1 వికెట్ని కోల్పోయింది.
రవి బూమ్రా గారు ఇన్ని బాళ్ళు ఇన్ని రన్స్ చేయడం తన టీంలో కూడా ఎప్పుడూ సాధ్యపడలేదు. పక్క వాళ్ళ టీంలో మాత్రం బాగా ఆడుతున్నాడు. సో వైడ్ డెలివరీ. బౌలర్ సూపర్ పేస్ వేస్తున్నారు. కీపర్ క్యాచ్, గ్రేట్ డెలివరీ అండ్ కీపర్ దాన్ని చాలా చక్కగా అందుకున్నారు. అవుట్. బ్యాటింగ్ లోకి కత్తిసాము వీరుడు ఖాదర్ గారు వచ్చేసారు. 4,000 ఇక అయిపోయారు మీరంతా. తన తొలి బంతిని ఫేస్ చేయబోతున్నారు ఖాదర్ అన్న. గుడ్ డిఫెన్స్. సింగిల్ తీసుకోలేదు కానీ డిఫెన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. ఫుల్ టాస్ బాల్ నేరుగా బంతి ఫీల్డర్ చేతుల్లోకి. బౌలర్ సూపర్ పేస్ని అయితే మెయింటైన్ చేస్తున్నాడు. గుడ్ బాల్ అగైన్. రన్అట్కి అవకాశం బట్ ఫీల్డర్ తప్పిదంతో రన్అట్ జరగలేదు. గుడ్ బాల్ అగైన్. ఓవర్లో చివరి బంతి. బ్యాట్స్మెన్ ఏం చేస్తాడో చూద్దాం. 4గా మలుస్తాడేమో చూద్దాం. ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బంతి బౌండరీ చేరుతుంది. సూపర్ షాట్ బై రవి బ్రో. బౌలింగ్లోకి కరుములా అన్న. గ్రేట్ లైన్. ఖాదర్ అన్నను కాస్త ఇబ్బంది పెడుతున్నాడు తన లైన్తో. సూపర్ బాల్. బంతి బ్యాట్స్మెన్ లెగ్స్ను తాకింది. ఎల్బిడబ్ల్యూస్ అయితే ఇక్కడ లేవు. గ్రేట్ బాల్ అగైన్. మంచి లైన్. ఓవర్లో 3 బంతులు డాట్స్. షార్ట్ పిచ్ బాల్. బ్యాట్స్మెన్ ఖాదర్ బాయ్ దాన్ని పుల్ లాగి 2 పరుగులు అయితే తీశాడు. సూపర్ ఫీల్ అక్కడ ప్రేమ్ నుంచి. కట్ షాట్. బంతి అయితే నేరుగా ఫీల్డర్ చేతిలోకి. చిన్న తప్పిదం అయితే సింగిల్ లభించింది. అండ్ స్ట్రైక్లోకి వీరబాదులు బాదుతున్నటువంటి రవి బూమ్రా వచ్చేసాడు. రవి అన్నారు ఇట్స్ 4. ఏంటి కాన్ఫిడెన్స్, ఏంటి షాట్స్, అసలు చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నటువంటి స్వరూప్ బౌలింగ్లోకి వచ్చేసాడు. క్రితం ఓవర్లో మంచి లైన్ వేసుకుని 1 వికెట్ చేజిక్కించుకున్నాడు. మరి ఈ ఓవర్లో వికెట్ తీగలడా? సూపర్ పేస్ అగైన్. కాస్త లైన్ ఈ బౌల్ లైన్ వేస్తే మంచి పేస్ అండ్ మంచి లైన్ అండ్ లెంత్ పడుతుందండి కంట్రోల్గా ఉన్నట్లయితే. సూపర్ బాల్ బట్ ఇట్స్ అ వైడ్. లెంత్ బాగుంది కానీ లైన్ తప్పింది కనుక ఇది వైడ్. ఇట్స్ వైడ్ అగైన్.
తల మీద కొట్టాడు. ఇంక రాడాయన. మంచి సింగిల్. 2 పరుగులకు అవకాశం ఉంది. అఖిల్ చిన్న మిస్టేక్ అక్కడ, క్విక్గా రియాక్ట్ అవ్వకపోవడంతో ఎక్స్ట్రా పరుగు లభించింది ఇన్ఫినిటీ ఎక్స్కి. లైన్ తప్పింది. సో వైడ్ అగైన్. బౌలర్ కంట్రోల్గా బౌలింగ్ వేయడం లేదు. కంట్రోల్గా వేసినట్లయితే మంచి బౌలర్ అవుతాడు. నా ఏందో నా బ్యాట్ మాత్రం 4,000 అది. Bowler should have that characteristic. Control is the main thing for the bowler. Short pitch ball. Batsman punish చేయకుండా ఉండడు. బ్యాట్స్మెన్ ఖాదర్ అన్నదాన్ని హుక్ షాట్తో ఫైన్ లెగ్ మీద మలిచాడు. షరీఫ్ అయితే పెట్టాడన్నా. షార్ట్ పిచ్ బాల్ అగైన్ అండ్ ఈసారి కట్ షాట్ ఆడి సింగిల్ సాధించాడు బ్యాట్స్మెన్. యాడ్నా ఏం పవర్ ఆయన. రివర్స్ స్వీప్ అండ్ ఈసారి మిస్. యుమేష్ హల్కీస్ అయి ఉంటుందా. బౌలింగ్లోకి న్యూ బౌలర్ షాహుల్ అండ్ ఫస్ట్ బాల్ అయితే డాట్ వేశారు. హీఈస్ ద న్యూ ప్లేయర్ టు ది గ్రౌండ్. గుడ్ బాల్ అగైన్. బౌలర్ చాలా చక్కగా వేస్తున్నారు. తక్కువ రన్అప్తో మంచి లైన్ అండ్ లెంత్ కంట్రోల్గా వేస్తున్నారండి బౌలర్. గుడ్ బాల్ అగైన్. బాల్ హిట్స్ ద లెగ్స్, బ్యాట్స్మెన్ లెగ్స్. హియర్ we don't have a LBW, so don't ask that. Full toss ball, batsman doesn't punish that. My god, it's a good ball to hit, but batsman struggle. వైడ్ బాల్. బౌలర్ తన లైన్ కాస్త మిస్ చేసుకున్నారు. Super line from Shahul Grove. So far it's a good bowling. క్యాచ్కి అవకాశం లేదు. 2D వస్తుందా? యా, బిట్వీన్ ద వికెట్స్. చక్కని పరుగులు ఇవి. అలా చాకచక్యంగా పరిగెత్తారు ఇద్దరు బ్యాట్స్మెన్స్. అండ్ ఓవర్ కంప్లీట్ అయింది. న్యూ బౌలర్ ప్రేమ్. షార్ట్ పిచ్ బాల్. 2 పరుగులకు అవకాశం అయితే ఉంది. యా, పరిగెట్టారు. మరో పరుగుకి అవకాశం ఉంది. జహీర్ భాయ్ దాన్ని చక్కగా అందుకున్నారు. ఫ్రంట్ ఫుట్కి వెళ్ళి షాట్ కొట్టే తరుణంలో ఫీల్డర్ సునీల్ అన్నకు క్యాచ్ ఇచ్చి వెనుదిరుగుతున్నటువంటి రవి బూమ్రా. అండ్ గ్రేట్ బ్యాటింగ్ రవి బూమ్రా గారు. చాలా బాగా ఆడారు ఇప్పటిదాకా. తన సొంత టీంలో కూడా ఇన్ని బాల్స్ ఇప్పుడు ఆడలేదు అన్న. సో ఫార్ ఇట్స్ ఏ గుడ్ బౌలింగ్ ఫ్రమ్ ప్రేమ్. అండ్ సో వైడ్. అది సడన్గా కుదిరింది మ్యాచ్, అప్పటికప్పుడు జరిగింది. గుడ్ బాల్. 2 పరుగులకు అవకాశం ఉంది.
కెప్టెన్ సునీల్ దాన్ని అందుకున్నాడు, బట్ సునీల్ అన్న చిన్న తప్పిదం చేశారు కనుక ఇంకో ఎక్స్ట్రా పరుగు లభించింది. వికెట్ల మధ్య చాలా చాకచక్యంగా పరిగెత్తున్నారు ఇద్దరు, చాకచక్యంగా. గుడ్ బాల్, సింగిల్కి ప్రయత్నం, కంప్లీట్ చేశారు సింగిల్ని బ్యాట్స్మెన్స్. చక్కటి ఫీల్డింగ్ కర్ములా అన్న ద్వారా. షార్ట్కు ప్రయత్నం, ఇట్స్ అ వైడ్ డెలివరీ. ఈసారి కూడా షాట్కు ప్రయత్నం, బ్యాట్స్మెన్ బ్యాట్కు ఎడ్జ్ గీసుకోవడంతో ఇట్స్ అ 4 టువార్డ్స్ టు ద ఫైన్ లెగ్. బాల్ కొడతారా కాళ్ళగా. ఇంతటితో ప్రేమ్ తన ఓవర్ను ముగించుకున్నాడు. అండ్ ఆ క్రితం చాలా చక్కగా వేసినటువంటి బౌలర్ షాహుల్ క్రికెట్ బౌలరు వచ్చేసారండి. గుడ్ బాల్ అండి. బౌలర్ చాలా కంట్రోల్తో లైన్ లెంత్ వేస్తున్నారు. బ్యాట్స్మెన్కు ఏ మాత్రం స్పేస్ ఇవ్వట్లేదు. సూపర్ బాల్ అగైన్, సూపర్ బాల్ అండి. మంచి లైన్ అండ్ లెంత్. టాస్ బాల్, 2 పరుగులు తీస్తారా? 2 పరుగులకు అవకాశం ఉంది. యా, ఇట్ ఈస్ ఈజీ టు కంప్లీట్ అండ్ కంప్లీట్ చేశారు. బిట్వీన్ ద వికెట్స్ 2 runs. Good ball and good single. పాయింట్ మీదుగా కట్ షాట్ ఆడినటువంటి కదరన్న 4 సాధించాడు. కాదరన్న సూపర్గా ఆడుతున్నారండి. బాల్ అండ్ మంచి డ్రైవ్, సింగిల్ అయితే లభించింది. అండ్ ఇట్స్ అన్ ఓవర్. అతను సడన్గా అడిగాడు. వైడ్ డెలివరీ. బ్యాటింగ్ మ్యాన్, బ్యాటింగ్ టీమే. కాదర్బాయ్ ఇందాక నుంచి షాట్కు ప్రయత్నిస్తున్నాడు, కానీ బౌలర్ మాత్రం బాల్ వేయకుండా వైడ్ లేస్తున్నాడు. ఇట్స్ వైడ్ అగైన్. 3 బంతులు వరుసగా వైడ్లు. బ్యాట్స్మెన్ కొట్టకుండానే పరుగులేస్తున్నారు బౌలర్. ఫుల్ టాస్ బాల్, బౌల్డ్, వికెట్ తగిలింది. ఇట్స్ బౌల్డ్. న్యూ బ్యాట్స్మెన్ సతీష్ అన్న ఈజ్ ఆన్ ద స్ట్రైక్. తొలి బంతితో సింగిల్ తీసుకున్నటువంటి బ్యాట్స్మెన్ అండ్ స్ట్రైక్లోకి ఆపిదన్న. So wide given from the umpire. We can see clearly from umpire. చక్కటి సింగిల్ డ్రైవ్ షాట్తో
గుడ్ సింగిల్ అగైన్ లాంగ్ ఆఫ్ మీదుగా. సింగిల్. 2 పరుగుల కోసం అవకాశం చూస్తున్నారు బ్యాట్స్మెన్స్, కానీ కుదరలేదు. గుడ్ బాల్ ఫ్రమ్ బౌలర్ అండ్ ఓవర్ కంప్లీట్ అయిపోయింది. బౌలింగ్లోకి వెంకటేశ్వర్లు చౌదరి అన్న. సూపర్ రన్ రేట్ మీకు, చాలు 2 చాలు. అన్న మీకు కన్ఫామ్లే అన్న, పర్ఫార్మెన్స్ సూపర్ పర్ఫార్మెన్స్. వాళ్ళిద్దరు ఆడపోయినా కూడా 200 వచ్చిందంటే ఆడేవాళ్ళు ఉన్నారు, అర్థమవుతుంది. అర్థమైంది, బౌలింగ్ వేస్తున్నారు. గుడ్ సింగిల్ అండి బ్యాట్స్మెన్ నుంచి. ఫుల్ టాస్ బాల్, సింగిల్ అవకాశం చూడలే. బ్యాకప్ అన్న జైరన్న అన్నదే అంట. ఇంకో పరుగు అవకాశం లభించింది బ్యాట్స్మెన్స్కు. మొత్తం 3 పరుగులు లభించాయి బిట్వీన్ ద వికెట్స్. గుడ్ రన్నింగ్ అండి. స్లోర్ బాల్, స్టంప్ అవుట్, ఇట్స్ అన్ అవుట్. ఇంతటితో 13 ఓవర్లు ముగిసేసరికి ఇన్ఫినిటీ ఎగ్స్ 97 పరుగులు రాబట్టి 4 వికెట్లు అయితే కోల్పోయింది. బౌలింగ్లోకి శ్రీనివాసులు అన్న న్యూ బౌలర్. గుడ్ లైన్, ఫస్ట్ బాల్ డాట్. Good ball and good single. Strike lo marpu. Habib Anna is on the strike. ఫస్ట్ బాల్ ఫ్రంట్ ఫుట్ ఎక్కి షాట్ కొట్టే ప్రయత్నం మిస్ఫైర్ అయింది అండ్ ఇట్స్ డాట్. కరములానా ఆన్ ఫైర్ టుడే. ఫ్రంట్ ఫుట్ ఎక్కి ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బంతిని 4గా మలిచారు. స్లోర్ బాల్, స్లోర్ వన్. ఫైన్ లెగ్ మీదుగా 4 లభించింది. 14 ఓవర్స్కి 106 పరుగులు కంప్లీట్ చేసింది ఇన్ఫినిటీ ఎక్స్. అండ్ ఓవర్ కంప్లీట్ అవ్వడంతో వెంకటేశ్వర్లు చౌదరి అన్న
బౌలింగ్కి వచ్చేసాడు. వికెట్స్ పైనుంచి వెళ్ళడం ఉంది. కీపర్ అపీల్ చేస్తున్నాడు. సింగిల్కి అవకాశం. ఓ మై గాడ్, బౌలర్ చిన్న తప్పిదం, రన్అట్ చేసే ఛాన్స్ కోల్పోయాడు. ఇట్స్ నాట్ అన్ ఈజీ సింగిల్ టు రన్, బట్ బ్యాట్స్మెన్ టేక్ ఇట్. స్లో బాల్. బ్యాట్స్మెన్ దిగినప్పటి నుంచి కామెంటరీలో మార్పు. బౌలింగ్లో వెంకీ మంచిగా స్లో బాల్ చేస్తుంటాడు. హబీబ్ మంచి ఆఫ్ సైడ్ కవర్స్ మీదుగా షాట్. మంచి ఫీల్డింగ్ వాహిద్ నుండి. కేవలం ఒక పరుగు మాత్రమే. స్లోవర్ బాల్ లెగ్ సైడ్ వైడ్. అదనపు పరుగు లభించింది ఇన్ఫినిటీ ఎక్స్కి. 4 బాళ్ళు 109 పరుగులు 5 వికెట్లు. చక్కటి సింగిల్ బ్యాట్స్మెన్ సతీష్ నుండి. ఓవర్లో చివరి బంతి. చూడాలి, ఇదే విధంగా కొనసాగితే 25 ఓవర్లకి 186 పరుగులు పెట్టే అవకాశం ఉంది. మరొక సింగిల్ హబీబ్ నుండి. ఓవర్ సమాప్తం. 111 15 ఓవర్లు 111 5 వికెట్లు. బౌలింగ్లోకి సీనియర్ మోస్ట్ బౌలర్ సినన్న. మంచి షాట్. పోరు పోతుందో లేదో చూడాలి. మంచి ఫీల్డింగ్ వాయిదు నుండి ఖచ్చితంగా 2 పరుగులు అయితే సేవ్ చేశాడు. ఓవర్ త్రో కీపర్కి దొరకలేదు. ఎక్స్ట్రా రన్. హబీబ్ ఖాతాలోకి 3 పరుగులు. వాహిద్ నుండి మంచి ఫీల్డింగ్ మరియు మంచి త్రో కూడాను, కాకపోతే అది కీపర్కి అందలేదు. ఫైన్ లెగ్ మీదుగా మంచి షాట్. చూద్దాం, కేవలం 1 పరుగు మాత్రమే లభించే విధంగా ఉంది. మంచి షాట్కి ప్రయత్నం, బట్ అవుట్ సైడ్ ఎడ్జ్. 2వ పరుగు అవకాశం మిస్ ఫీల్డ్. 2 పరుగులు. ఓవర్ త్రో రూపంలో మరొక ఎక్స్ట్రా. దట్స్ అవుట్. కరీముల్లా చంపేశాడండి. అద్భుతమైన త్రో చేసి అవుట్ చేశాడు. పరుగు అయితే ఉనింది, బట్ కరీముల్లా మామూలు త్రోగా ఆడినది ఆయన. వికెట్లు నెట్టే కొట్టేశాడు. చిన్నప్పుడు ఒక రాళ్ళు తీసుకొని పెట్టలేమని కొట్టాడేవాడేమో. బ్రిలియంట్ ఫీల్డింగ్ వల్ల ఒక వికెట్ లభించింది ఇన్ఫినిటీ వైకి. మంచి కీపింగ్ సన్నీ నుండి. బ్యాట్స్మెన్ ముందుకెళ్ళి ఆడే ప్రయత్నం, కంప్లీట్లీ బీట్ అయ్యాడు. మంచి కీపింగ్. లేట్ కట్, అవుట్ సైడ్ ఎడ్జ్, హ్యాండిల్ దగ్గర తగిలింది బాల్. కేవలం 1 పరుగు మాత్రమే. చూద్దాం, 25 ఓవర్ల మ్యాచ్ 200 దాటిస్తారో లేదో స్కోరు. ఇంకా బ్యాటింగ్కి చాలామంది ఉన్నారు. వాట్ ఏ షాట్ అండి. ఇట్స్ ఏ 6. సూపర్ షాట్. కవర్స్ మీదుగా సాయి 6 అండి. అద్భుతమైన షాట్ అండి అది.
కవర్సు బౌండరీ చిన్నదైతే కాదు, చాలా పెద్ద బౌండరీ అండి ఇది. బట్ ఆ బౌండరీ కూడా కొట్టేశాడు సాయి. 123 పరుగులు, 16 ఓవర్లకి 123 పరుగులు, 6 వికెట్లు. బౌలింగ్లోకి లెజెండరీ ప్లేయర్ జహీర్. దెబ్బ కాదు, ఫీల్డర్ రెడీగా అక్కడ ఉన్నారు. ఖలీల్ మంచి ఫీల్డింగ్. వైడ్ బాల్. మంచి షాట్, కాకపోతే ఫీల్డర్ అక్కడ రెడీగా ఉన్నారు. లాంగ్ ఆఫ్ మీదుగా మంచి ఫీల్డింగ్ స్వరూప్ నుండి. కేవలం ఒక పరుగు మాత్రమే, మరో పరుగు. 3 మీద. ఈసారి ఇంకో రన్అవుటా? లేదు, ఈసారి బాల్ బౌండరీకి వెళ్ళేటట్టుంది. 4. 6 పరుగులండి, 6 పరుగులు సాయి ఖాతాలోకి. ఒక్క పరుగు ఉన్న చోట ఓవర్ త్రోతో 6 పరుగులు సాధించాడు సాయి. చక్కటి యార్కర్ బాల్ జైర్ నుండి కచ్చిగా వేసాడు కోపంతో. గుడ్ బాల్, మరొక మంచి బాల్ జహీర్ నుండి. బ్యాట్స్మెన్ కంప్లీట్లీ బిట్టాడు. మరొక షాట్, ఈసారి క్యాచ్ గెలుతుందా? లేదు, ఫీల్డర్ ఆపే అవకాశం. మంచి ఫీల్డింగ్ అఖిల్ నుండి. కేవలం ఒక పరుగు మాత్రమే. ఓవర్లో చివరి బంతి. క్యాచ్కి అవకాశం, గాల్లో బంతి, ఎవరు లేరు ఫీల్డింగ్. బాల్ పడిన ప్లేస్లో ఫీల్డర్ అయితే ఎవరు లేడు. కేవలం ఒక పరుగు మాత్రమే. ఓవర్ సమాప్తం. 133 పరుగులు, 17 ఓవర్లు 133, 6 వికెట్లకి. చివరి 8 ఓవర్లు. బౌలింగ్లోకి కర్ములన్న. చూద్దాం 200లో 220 ఏమైనా దాటిస్తారో లేదో. బౌల్డ్, ఇట్స్ ఏ బౌల్డ్. వికెట్ కోల్పోయింది. బ్యాటింగ్లోకి ఎల్ఎస్. కర్ములన్న వికెట్ తీసాడు హబీబ్ది. మంచి డ్రైవ్ షాట్, గ్యాప్లోకి షాట్. మంచి ఫీల్డింగ్ అఖిల్ నుండి. 2వ పరుగు అవకాశం. రన్అవుటా? దట్స్ వికెట్. మరొక వికెట్ కోల్పోయింది రన్అవుట్ రూపంలో సాయి. 3వసారి అవుట్ అయ్యాడు. ఇంకా చాలా ఓవర్లు అయితే ఉన్నాయి. రివర్సివ్కి ప్రయత్నం, కంప్లీట్లీ బీట్ అయ్యాడు బ్యాట్స్మెన్. మంచి బౌన్స్ అయింది బాల్. మరొక డాట్ బాల్ కర్ములా నుండి. క్యాచ్కి అవకాశం లేదు. గాల్లో బంతి. రివర్సివ్కి ప్రయత్నం, టాప్ ఏజ్ తీసుకొని బాల్ అక్కడే లేచింది. కాకపోతే ఫీల్డర్ లేనందువల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఓవర్లో చివరి బంతి. చక్కటి సింగిల్. ఓవర్ సమాప్తం. 135, 18 ఓవర్లు. బౌలింగ్లోకి మరొకసారి జహీర్. మంచి షాట్. అక్కడ ఫీల్డర్ అయితే ఎవరు లేరు. అది గ్యాప్లో పడే అవకాశం. కేవలం ఒక పరుగు. 2 పరుగులకు వెళ్తారా లేదా? లేదండి, కేవలం ఒక పరుగు మాత్రమే. పోయి ఉంటే ఖచ్చితంగా అవుట్ అయితే అయి ఉండేవాళ్ళు.
క్యాచ్కి అవకాశం, మళ్ళీ గాలిలో బంతి ఫీల్డర్కి దూరంగా పడింది. అవుట్, దాట్స్ అవుట్. వికెట్ కోల్పోయింది. మరొక ప్లేయర్లు ఎంతమంది ఉన్నా కూడా 20 ఓవర్లు మాత్రం ఆడే పరిస్థితులు కనిపించట్లేదు. స్కీపర్ క్యాచ్గా అవుట్ అయ్యి వెనుదిరిగారు. బ్యాటింగ్లో ఆరిఫ్, లెఫ్ట్ హ్యాండర్. ఇన్ఫినిటీలో ఉన్న ఒకే ఒక లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్. క్యాచ్కి అవకాశం, సింగిల్ రన్. క్యాచ్ కొద్దిగా అవకాశం, కొంచెం కష్టమే. ట్రై చేశాడండి ఫీల్డర్, ఒక పరుగు మాత్రమే. వా, సూపర్ షాట్ అండి. ఇట్స్ ఏ 6. వా, అద్భుతమైన షాట్ యూసుఫ్ నుండి. చక్కటి అద్భుతమైన షాట్ యూసుఫ్ నుండి. యూసుఫ్ మంచి హార్డ్ హిటర్. స్కూప్కి ప్రయత్నం. బౌలర్ కసిగా ముందుకు వచ్చి కొడతావా అని వేస్తున్నాడు. ముందుకు ఇంకొక 2 బాల్ ఉండే యూసుఫ్ని ఏమైనా చేసిండేవాడేమో బౌలర్. నన్ను కొడతావా నువ్వు ముందుకు వచ్చి అంటున్నాడు. బౌలింగ్లోకి సీనన్న 19 ఓవర్లకి 144, 9 వికెట్లు. కవర్స్ మీదుగా మంచి షాట్, ఫీల్డర్ చేతుల్లోకి బాల్. షాట్, లేట్ షాట్, వైడ్ బాల్. అది కొంచెం ఆఫ్లైన్ బాల్, బాటమ్ ఎడ్జ్ తగిలింది. 2 పరుగులు, 3వ పరుగుకు అవకాశం. వా వా వా, గుడ్ రన్నింగ్. 3 పరుగులండి. దట్స్ బౌల్డ్. మరొక వికెట్ కోల్పోయింది. బౌల్డ్, మరొక వికెట్ కోల్పోయిందండి. ఓవర్లు అయితే చాలా ఉన్నాయి, బ్యాట్స్మెన్లు ఆడట్లేదు. హాయ్ గైస్, సీన్ అన్న హ్యాట్రిక్ మీద ఉన్నారు. వరుసగా 2 వికెట్లు, ఒకటి బౌల్డ్, మరొకటి కీపర్ క్యాచ్. చాలా చక్కటి బౌలింగ్. చూద్దాం హ్యాట్రిక్ వస్తుందా లేదా. షరీఫ్ భాయ్ని బౌల్ చేస్తారా లేకపోతే క్యాచ్ ఇస్తారా షరీఫ్ భాయ్, చూద్దాం. వావ్, గుడ్ డిఫెన్స్ అండి. హ్యాట్రిక్ని మిస్ చేసుకున్నారు సునీల్ అన్న. చూద్దాం కెప్టెన్ తన ఇన్నింగ్స్తో స్కోర్ని అంత దూరం తీసుకెళ్తారు. వావ్, మరొక వికెట్ కోల్పోయింది. హ్యాట్రిక్ లేకపోయినా 3 వికెట్లు వచ్చాయి. చాలా మంచి బౌలింగ్ సునీల్ అన్న ద్వారా, సీన్ అన్న ద్వారా. గ్రేట్ బౌలింగ్. కేవలం 3 పరుగులు, 4 వికెట్లు, 3 వికెట్స్. బౌలింగ్లోకి జహీర్ అన్న. వాట్ ఏ షాట్, క్యాచ్ ఇట్స్ క్యాచ్ డ్రాప్. రాయేష్ అన్న టఫ్ ఛాన్స్, కానీ క్యాచ్ డ్రాప్ అయిపోయింది. బాల్ కూడా తీసుకోలేదు సరిగ్గా. 2 రన్స్. వికెట్లు పడిపోతున్న మంచి ఇంటెంట్తో ఆడుతున్నారు యూసుఫ్ బ్రో.
లెట్స్ ఈ స్కోర్ ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. సెకండ్ బాల్, రివర్స్ స్వీప్, డాట్ బాల్. 150 ఉంది స్కోరు, పర్లేదు. ఇట్స్ ఏ క్యాచ్, ఇట్స్ అవుట్. వరుసగా పతనాలు, ఆల్అవుట్ అండి. చాలా మంచి బౌలింగ్ జహీర్ అన్న ద్వారా. చూద్దాం, టార్గెట్ 151 అనుకుంటా. సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించడానికి 151 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనింగ్ సుబానీ బాయ్, అఖిల్, సన్నీ టు సుబానీ. చక్కటి షాట్, ఉల్టాస్ బంతి, 4 runs. మొదటి బంతిని బౌండరీగా తరలించిన సుబానీ బాయ్. అనదర్ ఫుల్ టాస్, సేమ్ షాట్, సేమ్ బౌండరీ. చక్కటి షాట్ సుబానీ బాయ్ ద్వారా. సేమ్ ఫుల్ టాస్, సేమ్ డైరెక్షన్, బౌండరీ. 2 బంతులకి 8 పరుగులు, 2 4లు. 2 వేసిన 2 బంతుల్ని 2 4లుగా మలిచిన సుబానీ. అనదర్ ఫుల్ టాస్. ఫుల్ టాస్ బాల్ని చాలా చక్కగా వినియోగించుకొని బౌండరీలు, సింగిల్స్గా మలుస్తున్న సుబానీ. అఖిల్ టు సనీ, సనీ టు అఖిల్. చక్కటి డిఫెన్స్ అఖిల్ ద్వారా. రదార్ డిఫెన్స్. 5 బంతులకి 9 పరుగులు, అందులో 2 బౌండరీలు. 2 ఫుల్ టాస్ని 2 బౌండరీలుగా సుబానీ భాయ్. 3 బంతులకి 9 పరుగులు. ఓవర్. మొదటి ఓవర్ పూర్తయ్యే సమయానికి 9 పరుగులు. వికెట్ నష్టపోకుండా 9 పరుగులు. మాది ఇన్ఫినిటీ వై మొదటి ఓవర్ పూర్తయ్యే సమయానికి 9 పరుగులు సాధించింది. అనదర్ ఫుల్ టాస్. సుబానీ భాయ్ ఎదుర్కొన్న 4 బంతులు కూడా ఫుల్ టాస్ బంతులుగా ఎదుర్కొన్నాడు. ఏసోబు టు అఖిల్. అనదర్ ఫుల్ టాస్. ఏసోబు టు అఖిల్. అనదర్ ఫుల్ టాస్. రన్అట్గా వెనుతిరిగిన సుబానీ బాయ్. మొదటి వికెట్ కోల్పోయిన ఇన్ఫినిటీ వై రన్అట్ రూపంలో సుబానీ బాయ్ గారు పెవిలియన్ దారి పెట్టారు. లేని చక్కటి ఫీల్డింగ్ హబీబ్ ద్వారా. చక్కటి డిఫెన్స్. న్యూ బ్యాట్స్మెన్ జహీర్ చాలా చక్కగా డిఫెన్స్ చేశారు జహీర్. బౌలింగ్లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీసుకున్నాడు జహీర్. అలాగే బ్యాటింగ్లో చూడాలి. బాల్, అనదర్ వికెట్. నా టీం ఎక్సా టీం వై మందా. ఓకే, మరొక షాట్ ట్రై చేశారు పాయింట్ మీద. ఇట్స్ ఎ డాట్ బాల్. నా ఎన్ని 2 వికెట్లు కదా, వరుసగా 2 వికెట్లు పడ్డాయి సునీల్ అన్న కెప్టెన్సీలో. యష్మిస్ అండి లెగ్ లేకపోతే మిడిల్ స్టంప్ ఎగిరేది. థర్డ్ బాల్. మరొక షాట్ ట్రై చేశారు లాంగ్ ఆన్ మీదగా. గ్యాప్లో ఉందా? లేదు. హబీబ్ అన్న ఫీల్డర్, కేవలం సింగిల్ మాత్రమే. సన్నీ అన్న మంచి ఫామ్లో వచ్చారు ఇప్పుడే. ఫస్ట్ ఓవర్లో అన్నీ ఫుల్ టాస్ పడ్డాయి. మంచి కంబ్యాక్ ఇచ్చారు.
యోసోబన్న తన ఆఖరి బంతులో మంచి యార్కర్ వేసి జయరాన్నని ఇంటికి పంపించారు. స్ట్రైక్లో రాజేష్ బ్రో డిఫెండ్ ట్రై చేశారు, కాకపోతే బీట్ అయిపోయారు బ్యాట్స్మెన్. మంచి బౌలింగ్ సన్నీ బ్రో నుంచి. లాస్ట్ 2 balls. ఓ మరొక మంచి డెలివరీ స్ట్రైట్ టు ఫీల్డర్. సో డాట్ బాల్. ఓవర్ లాస్ట్ బాల్. షార్ట్ ట్రై చేశారు, స్వీప్ షాట్. బీటెన్. మంచి బౌలింగ్ సన్నీ బ్రో నుంచి. కేవలం 1 పరుగు మాత్రమే. మంచి కమ్బ్యాక్. యశో బ్రో మళ్ళా బౌలింగ్లోకి. మంచి పేస్. జాన్ మిస్ఫీల్ చేశారు, బాల్ బౌన్స్ కాలేదు. అభిదాన్ బాల్ వెనకాల వెళ్తున్నారు. మంచి ఫీల్డింగ్, మంచి స్టాప్ అభిదాన్ నుంచి. ఇద్దరు బ్యాట్స్మెన్ మంచిగా పరిగెత్తారు. 3 పరుగులు. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ బోత్ బ్యాట్స్మెన్స్. సో డాట్ బాల్గా ఉండాల్సిన బాల్ 3 పరుగులు వచ్చాయి. గుడ్ బ్యాటింగ్ అఖిల్ నుంచి. రాజేష్ మళ్ళీ స్ట్రైక్లో. ఇట్స్ ఏ హెవీ ఫుల్ టాస్ బాల్. ఇట్స్ వైట్ బాల్. బ్యాట్స్మెన్ మిస్ చేసుకున్నారు లూజ్ బాల్ని. మంచి పేస్ వేస్తున్నారు కానీ లైన్ పర్లేదు. చూద్దాం ఏం చేస్తారో యశో బ్రో. మనకు చక్కటి బంతి ఇన్సైడ్ ఎడ్జ్. లెగ్ లేకుంటే ఐ థింక్ బౌల్డ్ అయ్యేవాళ్ళు. మంచి బౌలింగ్. 2 balls. లో ఫుల్ టాస్ బాల్ గ్యాప్లో ఉందా. మంచి ఫీల్డింగ్ జానా ద్వారా. ఇట్స్ రన్అట్. నో, చాలా పైకి ఉన్నింది త్రో. వికెట్స్ చాలా హైట్లో ఉన్నింది. గుడ్ గ్రాబ్ కీపర్ నుంచి. లాస్ట్ 3 balls. రూమ్ తీసుకొని కవర్స్ మీద కొడదాం అనుకున్నారు కానీ బాల్ అంతగా బౌన్స్ కాలేదు. స్ట్రైట్ టు ఫీల్డర్. సే డాట్ బాల్. మన కీపర్ చాలా హుషారుగా ఉన్నారు ఈరోజు, మిస్టర్ లోకీ బ్రో. లాస్ట్ బాల్ ఐ థింక్. నో బాల్ అంట. లెగ్ నోబ్. లాంగ్ ఆన్ మీదుగా సింగిల్. ఎంపైర్తో వాదిస్తున్న యోసో బ్రో నో బాల్ కాదని. రాజేష్ బ్రోకి ఫ్రీ హిట్ వచ్చింది. చూద్దాం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు. రాజేష్ అన్న 6 కొడతారా 4 కొడతారా అయితే డాట్ చేస్తారా చూద్దాం. 6 or 4, let's see. 6 or 4. వాట్ ఏ షాట్ స్ట్రైట్. మంచి ఫీల్డింగ్ హబీబ్ అన్న నుంచి. కేవలం సింగిల్ మాత్రమే. బౌండరీ బాల్ని సింగిల్ కాపారు. చాలా మంచి ఫీల్డింగ్ హబీబ్ అన్న నుంచి. ఓవర్ లాస్ట్ బాల్ అంట. ఈ ఓవర్లో చాలా రన్స్ వచ్చాయి. లాస్ట్ బాల్ గుడ్ డిఫెన్స్ అఖిల్ నుంచి. ఇట్స్ డాట్ బాల్. మంచి ఓవర్ అండి. 20 runs, లాస్ ఆఫ్ 2 wickets. చూద్దాం సన్నీ అన్న ఫీల్డ్ చాలా మార్చారు ఫీల్డ్ సెట్లో. చూద్దాం బ్యాట్స్మెన్ ఎలా ట్రాప్ చేస్తారు. గుడ్ బౌలింగ్. మిస్ ఫీల్డ్ మరలా ఆబిద్ నుంచి. సింగిల్ మాత్రమేనా చూద్దాం. 2 వెళ్తారా. నో, సింగిల్ మాత్రమే. సింగిల్గా అయిపోయారు. డాట్ బాల్ అండి కానీ మిస్ ఫీల్డ్ వలన సింగిల్ వచ్చింది. స్ట్రైక్లో అఖిల్. చూద్దాం. ఫుల్ టాస్ బాల్ అండి, మిస్ అయిపోయాడు. ఫుల్ టాస్ బాల్ మిస్ అయిపోయి అఖిల్ బౌల్డ్ అయిపోయారు. ఇది కన్ఫామ్గా బౌలర్ ట్రాప్ అండి. లెగ్ సైడ్ ఫీల్డ్ అని లోపల పెట్టి లెగ్ సైడ్ ఆర్పించారు. అఖిల్ ఫుల్ టాస్క్ అవుట్ అయిపోయారు. ఒకసారి చూడాలి అఖిల్ ఇటు. ఫుల్ టాస్ బాల్కి అవుట్ అయిపోయిన అఖిల్. మంచి బౌలింగ్ సన్నీ బ్రో నుంచి. స్ట్రైక్లో మిస్టర్ రాజేష్ సన్నీ బ్రో. తను బౌలర్ని టార్చర్ చేస్తూ ఉంటాడు బౌండరీలు కొట్టి. ఫస్ట్ బాల్ షాట్ ట్రై చేశారు కానీ ఇది డాట్ బాల్. మంచి స్వింగ్ చేస్తున్నారు, గాలి ఇక్కడ దాకా వస్తుంది. లెగ్ సైడ్ మొత్తం ఫీల్డర్స్ అందరినీ లోపల పెట్టి బ్యాట్స్మెన్ని ట్రాప్ చేస్తున్నారు సన్నీ బ్రో. చూద్దాం బ్యాట్స్మెన్ ట్రాప్లో పడతారా. మరొక మంచి బంతి. డాట్ బాల్. చూద్దాం
డెఫినెట్గా ఈ బాల్ ఏదో జరిగిద్ది, బౌండరీ అన్న లేకపోతే వికెట్ అన్న పడుతుంది, చూద్దాం. సన్నీ అన్న చూస్తున్నాడు, కొడతాడా? ఓ మంచి డ్రైవ్, స్ట్రైట్ టు ఫీల్డర్, ఎడ్జ్ తగిలింది. సన్నీ అన్న చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు. ఫస్ట్ ఓవర్ తర్వాత చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు. సన్నీ అన్న మళ్ళీ బ్యాట్ మార్చారు. ఇది ఈ ఘర్షణ సన్నీ బ్రో వర్సెస్ సన్నీ బ్రో. చూద్దాం ఎవరు గెలుస్తారో ఇద్దరులో. షాట్ గాలో ఉంది, క్యాచ్ ఛాన్స్ ఉందా? వచ్చేసాడు యూసఫ్ అన్న, మంచి క్యాచ్, ఇట్స్ ఏ సూపర్ క్యాచ్. చాలా డిష్ కవర్ చేశారు. సన్నీ అలా ట్రాప్ లో పడ్డాడు. వికెట్ అవుట్. షరీఫ్ అన్న సారథ్యంలో చాలా మంచి బౌలింగ్. సన్నీ అన్న మరియు యూసఫ్ అన్న చాలా మంచి బౌలింగ్ వేశారు. 4 వికెట్లు కోల్పోయారు పవర్ ప్లే లోపలే. బ్యాటింగ్లోకి వెంకీ బ్రో. సన్నీ అన్న ట్రాప్లో పడ్డారు. బౌలింగ్లో మరలా యూసఫ్ బ్రో వచ్చారు. చూద్దాం ఈ వికెట్ల పతనాన్ని ఆపేది ఎవరు? రాజేష్ అన్న షాట్ ట్రై చేశారు, స్విప్ షాట్, మరొక డాట్. ఇక్కడ బౌన్స్ చాలా వేరేగా ఉంది గైస్. ఒక్క బాల్ చాలా బౌన్స్ అవుతుంది, లెంత్లో పడే కొద్దీ బాల్ బౌన్స్ కావడం లేదు. మరొక మంచి బాల్, స్ట్రైట్ టు ఫీల్డర్. ఇద్దరు బౌలర్స్ మంచి బౌలింగ్ వేస్తూ వికెట్స్ తీస్తూ ఉన్నారు తమ టీం కోసం. మరలా మరొక మంచి బంతి, ఇట్స్ ఏ లెగ్ బై, డాట్ బాల్. మంచి లైన్ ఎంత వేస్తున్నారు యూసఫ్ బ్రో. థర్డ్ బాల్, మరొక మంచి బంతి, స్ట్రైట్ టు ఫీల్డర్. మంచి ఫీల్డింగ్ షరీఫ్ అన్న నుండి. ఇతను రాజేష్ బ్రో బౌండరీ కోసం వెతుకుతున్నారు, కానీ బంతి గ్యాప్లో వెళ్ళడం లేదు. ఈసారి షార్ట్ లెంత్ గ్యాప్లో ఉంది బాల్. సాయి దాన్ని చేరుకుంటారా? బాల్ని 2 రన్స్ ఆపుతారా? నో, ఇట్స్ ఏ మిస్ ఫీల్డ్. బాల్ కానీ కరెక్ట్గా గ్రాప్ చేసుకుని ఉంటే ఇట్స్ రన్అట్ ఉండే ఛాన్స్. మంచి బౌలింగ్ అండి యూసఫ్ బ్రో నుంచి. చాలా ఫాస్ట్గా చాలా మంచిగా వేస్తున్నారు. ఓవర్ లాస్ట్ బాల్, వికెట్ వస్తుందా? నో, మంచి బౌలింగ్, ఇన్సైడ్ ఎడ్జ్, ఇట్స్ ఏ డాట్ బాల్. పవర్ ప్లే లాస్ట్ ఓవర్ గైస్. నా ఏదో తగిలినట్టుంది, డీవేటింగ్ 39. ఇది వచ్చిందా? చాలా తగలట్లేదు. అరే తగిలి వికెట్ లేదు. ఇప్పుడే అన్నావుగా అన్నా, నువ్వు అన్నా జరుగుతుందన్నా. అరే పెట్టారు. ఫీల్డింగ్ వెళ్ళిపోను. Catch.
కేపర్ స్లోగా అన్న బాగా పోతున్నా పోయేసి రిటర్న్లో వచ్చి నీ దగ్గర వస్తాం. ఏంది ఎవరికి వేసే అవుతారు సెంటర్ ఎవరు కాలుతాను తీసుకోండి. తిరిగింది ఓకే ఓకే మనకు వస్తాయి. ఓకే ఓకే రావాలి. కేపర్ కేపర్ లాగేసాడు గ్యాప్. ఆడన్నా సింగిలన్నా కేపర్ 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 కేపర్
ఇలాంటి పొజిషన్ మళ్ళీ మెరుపు క్యాచ్ పెట్టాడు. రెడీగా ఉంటాడు.
Keeper!